బూత్ అధ్యక్షులు అనేది చాలా ప్రతి బూత్ లో ఒక 2 పేర్లు ఇవ్వవలసి ఉంటుంది. మన వార్డులో ఎన్ని బూతులు ఉంటే అంతమంది 2 పేర్లు ఇవ్వాలి, వాళ్ళ ఫోటోలు ఇవ్వాలి, పేరు, అడ్రస్ అవన్నీ కూడా ఇస్తే వాటిని మనం కలెక్టర్ గారికి పంపిస్తాము. పంపిస్తే వాళ్ళు ఒక అఫీషియల్ గా మనది పేరు నమోదవుతుంది ఈ వార్డు నుంచి బూత్ సంబంధించినవి. కాబట్టి మనము ఆ బూత్ అధ్యక్షులు అనేది చాలా ముఖ్యం. అంటే ఇటు ఆ బూత్ లో మన పార్టీ నుంచి 2 ఉంటారు, అట్లనే అఫీషియల్ గా కూడా వాటి నుంచి కూడా ఉంటారు ఒకరు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఓటర్ లిస్ట్ లో మనకు లిస్టు ముందట పెట్టినప్పుడు అవి ఒరిజినల్ ఓట్ల, దొంగ ఓట్ల, ఎట్లా ఆ ఓటర్ కరెక్టా కాదా అనేది మనం గుర్తుపట్టేటట్టు ఉండాలి. కాబట్టి బూత్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఓటర్స్ అందరి గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. బూత్ అధ్యక్షులు అనే వాళ్ళు చాలా కీలకం అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి ఆ బూత్ అధ్యక్షులందరికీ పూర్తి అవగాహన కలిగించి రేపు భవిష్యత్తులో మనం ప్రజల్లోకి పోవాలి, ఓటర్స్ ను ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది పూర్తి సమాచారం ఇవ్వడానికి ఈ నెల 13వ తారీఖున కేటీఆర్ గారితో భోజనం తర్వాత మధ్యాహ్నం తర్వాత మీటింగ్ ఉంటది. కాబట్టి బూత్ అధ్యక్షులు ఆ రోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అందరూ కూడా కంపల్సరీ బూత్ అధ్యక్షులు, ఆ వార్డు అధ్యక్షులు, సోదరుడు రాంబాబు అయితే ఉండే ఉంటారు. అట్లా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటే పూర్తిగా మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఆ రోజు అటెండ్ అయ్యేటట్టుగా ఉండాలి. దానికి తోడు మీ అందరికి కూడా తెలుసు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణంలో మొదటి నుంచి కూడా బలంగా ఉంది. కాబట్టి ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారిని అనేక దఫాలుగా గెలిపించుకుంటూ వాళ్ళ అసెంబ్లీకి పంపించి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రజలు సిరిసిల్ల ప్రజలు. కాబట్టి ఆ స్పిరిట్ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఒక బలమైన నమ్మకం, విశ్వాసం సిరిసిల్ల ప్రజలకు ఉంది. అట్లనే సిరిసిల్ల ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక నమ్మకాన్ని కలిగించింది, అండగా ఉందని మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా. అంటే అధికారంలో లేనప్పుడే అప్పుడు పద్మశాలీలు ఇక్కడ ఆకలి చావులు విపరీతంగా చనిపోయి అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నటువంటి దశలో కూడా కేసీఆర్ గారు జోలె పట్టుకొని అందరి చందాలు వసూలు చేసి మేము ఉన్నామని చెప్పేసి అప్పుడు పద్మశాలి సోదరులను ఆదుకున్నటువంటి చరిత్ర ఈ సిరిసిల్లకు ఉన్నది. నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కూడా నేను టీఆర్ఎస్ లో సభ్యుడిని. కాబట్టి మేము మన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏంటి అనేది కూడా వాళ్ళకు మనం చెప్పుకుంటూ వాళ్ళ సంఖ్యను మనం పెంచుకోవాలి.